ప్రభుత్వాలకు ఆవేదన ఏంటంటే ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన జీవో ఇచ్చామన్నారో ప్రభుత్వానికి అవసరం ఏదున్నారో అంతవరకు మీరు కన్ఫైన్ అయ్యి 5 బ్లాకులు చేయండి, మాకు అభ్యంతరం లేదు. కానీ 8 బ్లాకులు అనేది మీరు వచ్చి చేస్తారనేది వచ్చి అక్కడ జరుగుతున్న వాస్తవం అది. దాని మీద మాకు క్లారిటీ కావాలని అడుగుతున్నాడు ఆయన అడుగుతున్నాడు. ఒకవేళ మీకు క్లారిటీ కావాలంటే దీని మీద మనం రేపు బిఎస్లో తెచ్చుకుందాం సార్, దీని మీద స్టేట్మెంట్ కానీ తెచ్చి కానీ అవకాశం ఇవ్వండి అధ్యక్ష. దాని ప్రకారం దట్ ప్రభుత్వాన్ని వచ్చి కొనసాగించమని అధ్యక్ష. దాని మీద క్లారిటీ కావాలి ఆయన అడుగుతుంది. క్లారిటీ అడిగాడు సింపుల్గా. దయచేసి రెవెన్యూ మంత్రి గారిని వచ్చి దానికి క్లారిటీ ఇవ్వండి అధ్యక్ష, అంతే. ఎక్కువగా దాని గురించి కాకుండా. ఎల్ఓపి గారు, ఇప్పుడు మాధవరావు గారు చెప్పే దాంట్లో ఆవేదన ఉండొచ్చు, కానీ ఒక క్వశ్చన్ అవర్లోనే ఆయన కావాల్సినటువంటి మొత్తం సమాచారం ప్రభుత్వం దగ్గర నుంచి రాదండి. దానికి వేరే మార్గాలు ఉంటాయి, వేరే మార్గాలు వెళ్ళాలి తప్ప ఒక క్వశ్చన్ అవర్ లో ప్రభుత్వం యొక్క మొత్తం సమాచారం చెప్పండి, నాకు పరిష్కరించండి అంటే అది ఇక్కడ అయ్యేది కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి. కూడా అవగాహన ఉంది అధ్యక్ష, కానీ దానికి మెంబర్ కూడా అర్థం సంబంధించి ఇష్యూ లేదు సార్. మెంబర్ కూడా అర్థం చేసుకోవాలి. ఈ కార్యాలయం మీద చాలా సమయం ఇచ్చాము, మంత్రి గారు కూడా విపులంగా చెప్పారు. ఆయన ఇంకా దాన్ని పొడిగింతామంటే అది కరెక్ట్ కాదు కదా. దానికి వేరే మార్గం ఉంటుంది. మీరు క్వశ్చన్ అవర్లో ఉన్నటువంటి రూల్స్ని కానీ దాని యొక్క విధానాన్ని మీరు తెలుసుకుని మీరు క్వశ్చన్ వేయాలి. ప్లీజ్ చెప్తారా? అధ్యక్ష మీకు లేదండి, ఈ క్వశ్చన్ ఓవర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్ భర్త గారు చెప్పండి. దీని మీద ఎవరికి అవకాశం లేదు, ఈ క్వశ్చన్ మీద ఎవరికి అవకాశం లేదు. భర్త గారు. మార్నింగ్ చైర్మన్ సార్. భర్త గారు చెప్పాలి మీరు, ప్లీజ్. మీరు కూర్చోవాలి, దయచేసి కూర్చోవాలి. ఇక్కడ 4 రీజన్స్ ఉన్నాయి సార్.